ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది అపోస్తలులను ఆయన ఏర్పరిచి వారికి ఆయన ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని ఇచ్చి వారిని సువార్త నిమిత్తం పంపించి వారికి ఏం ఆజ్ఞాపించాడంటే, మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారు లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి. ఉచితముగా ఈ యొక్క కృపావరం నా నుంచి పొందుకున్నారు కనుక ఉచితంగానే మీరు ఈ కార్యాలన్నీ చేయండి. మీరు వెళ్ళేటప్పుడు మీ సంచుల్లో బంగారంనైనను వెండినైనను రాగినైనను మీ ప్రయాణము కొరకు కనీసం జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి అని అన్నాడు. మీరు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళొద్దు అని అన్నాడు. ఎందుకంటే మీరు నా పని నిమిత్తం వెళ్తున్నారు కదా. 10వ అధ్యాయం 10వ వచనం చూద్దామా. మత్తయి సువార్త. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా? చాలామంది ఈ రోజుల్లో వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారి దగ్గర ఉన్నటువంటి పవర్ని బట్టి అతిశయపడుతున్నారు. వారి యొక్క ధనాన్ని బట్టి వీరు సొంతంగా మినిస్ట్రీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు సువార్త పని నిమిత్తం వెళ్ళేటప్పుడు మీరు ఏమీ పట్టుకొని వెళ్ళొద్దు, మీరేమీ కూడా మీ సొంతంగా ఖర్చు పెట్టొద్దు. మీరు నా పనికి వెళ్తే ఖచ్చితంగా ప్రతిఫలము దొరుకుతుంది. పనివాడు ఆహారానికి పాత్రుడు కాబట్టి నేనే మీకు ఇచ్చేలా అనుగ్రహిస్తాను అన్నాడు. నేను మీకు ఏ విధంగా అయితే ఈ అధికారాన్ని ఇచ్చానో, ఈ కృపావరాన్ని ఇచ్చానో, ఆ విధంగానే మిమ్మల్ని పోషించే బాధ్యత నాది అని ఆయన చెప్పాడు. సో ఈ రోజున చాలామంది పాస్టర్స్ అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొంత డబ్బుతోటే వాళ్ళు ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటున్నారు. సొంత డబ్బుతోటే రిజిస్ట్రేషన్లు, తర్వాత పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ఇంకా దానికి సంబంధించిన మినిస్ట్రీకి సంబంధించిన ప్రతి దాన్ని సిద్ధపరచుకొని ఆ పేరును ఒక బ్రాండింగ్ చేయడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ అది కాదు కదా దేవుడు కోరుకున్నది. మనం వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడానికి మనం వెళ్ళినప్పుడు, మన వాక్యం చెప్తున్నప్పుడు ఆ ప్రజలు ఆ వాక్యాన్ని విని వారు ప్రభువు ద్వారా హెచ్చరించబడి వారు సేవ కోసం ఇవ్వడానికి ముందుకు రావాలి. దానితో మనం సువార్త పరిచర్యను ఇంకా ఘనంగా జరిగించాలి. అంతే తప్ప మన దగ్గర ఉన్న సొంత డబ్బుతోనూ మన దగ్గర ఉన్న దానితో మన సువార్త సేవ చేయకూడదు. ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనం దేవుని పనివారం అయితే, నిజంగా ఆయన పని చేసే వాళ్ళమైతే ఆయన ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు. మన దగ్గర మనం డబ్బు పెట్టుకొని దాని ద్వారా మనం సేవ చేస్తే అది 100% దేవుడిచ్చిన సేవ కాదు. అలాంటి వాడు నిజమైన సేవకుడు కాదు. ఇది అందరూ గమనించాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు.